మనకు ఒక ఫేక్ లింక్ అనేది పంపిస్తారు కదా, ఆ ఫేక్ లింక్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అదంతా కూడా మనం ఇక్కడ డీటెయిల్గా అయితే చూద్దాం. ఓకే, దీనికోసం మనం యూజ్ చేసే వెబ్సైట్ వచ్చి ఈ వెబ్సైట్ యూజ్ చేస్తాము, గ్లోబిఫై ఐపీ లాగర్ అని. ఓకే, ఇక్కడ జస్ట్ ఒక యూట్యూబ్ లింక్ కానీ ఏదైనా ఇమేజ్ లింక్ కానీ ఏదైనా మీరు ప్లేస్ చేయొచ్చు. లెట్ మీ టేక్ అండ్ యూట్యూబ్ లింక్. ఓకే, యూట్యూబ్ లింక్ అయితే తీసుకుంటాము. జస్ట్ టేక్ ఇట్ డౌన్. యూట్యూబ్ లింక్ వచ్చేసి ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి తీసుకోవచ్చు, సాంగ్స్ అంతే. ఓకే, జస్ట్ నేను ఇలా తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, మీరు ఏ పాట కావాలంటే ఆ పాట తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఈ పాట తీసుకుంటాను, జస్ట్ లైక్ ఈ పాట తీసుకొని నేను జస్ట్ కాపీ చేస్తాను. కాపీ చేసేసి జస్ట్ ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తాను. వన్ థింగ్ యూ వాంట్ టు రిమెంబర్ దిస్ వీడియో ఈజ్ ఫర్ ఓన్లీ ద ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఒక లింక్ అనేది ఎలా జనరేట్ అవుతుందో తెలుసుకోవడానికి మాత్రమే అయితే ఈ వీడియోతో చేస్తున్నాం. ఓకే ఓకే, ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూసారంటే మనకు ఒక లింక్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. ఇది ఒక సస్పిషియస్ లింక్ జనరేట్ అయింది. మీరు ఇక్కడికి వచ్చేసేసి మీకు డొమైన్లో మీరు ఎటువంటి చేంజెస్ కావాలంటే అటువంటి చేంజెస్ అయితే మీరు ఇక్కడైతే తీసుకొని చేయొచ్చు. ఎగ్జాంపుల్ డొమైన్ కానీ దాని యొక్క ఎక్స్టెన్షన్స్ కానీ ఏది కావాలంటే చేంజెస్ అయితే చేయండి. నాకు ఎటువంటి చేంజెస్ అవసరం లేదు, జస్ట్ నేను ఒక ఇదైతే తీసుకుంటాను. జస్ట్ తీసుకొని కాపీ చేసుకున్నా కదా, కాపీ చేసుకొని నేనేం చేస్తానంటే జస్ట్ నా యొక్క బ్రౌజర్లో పేస్ట్ చేస్తాను. బ్రౌజర్లో పేస్ట్ చేయగానే నాకు ఈ పేజ్ అనేది మళ్ళీ రిలేట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, కానీ ఇక్కడ ఒకసారి చూడండి, నా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ నాకు ఆల్రెడీ రిలేట్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి చూసారంటే నాకు ఇక్కడ రిజల్ట్స్ వచ్చి 2 వచ్చాయి. ఎందుకంటే నాకు ఎవరెక్కడి దగ్గర నుంచి వెళ్ళింది మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే నేను 2 సార్లు ఓపెన్ చేశాను కదా, ఎందుకంటే నాకు 2 రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, ఇన్ఫర్మేషన్ నాకు మొత్తం కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఓకే, నేను ఇప్పుడైతే ఇలా యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ స్మార్ట్ లాగర్స్ అనేది యాడ్ చేస్తానో, యాడ్ చేయగానే ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ నేను లింక్ అయితే కాపీ చేసుకున్నాను. జస్ట్ మళ్ళీ ఆ లింక్ అయితే పేస్ట్ చేసాను. పేస్ట్ చేయగా నాకు ఈ పేజ్ ఒక ఇలా అయితే వచ్చింది. ఇంట్లో కూడా మళ్ళీ పేజ్ క్రియేట్ అయిపోయింది, సాంగ్ అయితే క్రియేట్ అయిపోయింది. జస్ట్ 5 సెకండ్స్ గ్యాప్ తీసుకో, మీకు అసలు ఏం జరుగుతుందో కూడా జస్ట్ ఐడియా రాదు. బ్రౌజర్ అనేది ఏం చేసిందంటే జస్ట్ ఓపెన్ చేసినట్టు చూపించింది. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి 3 వస్తాయి. బఫర్. ఓకే, ఇప్పుడు రీలోడ్ అయింది. రీలోడ్ అయిన తర్వాత ఎగ్జాంపుల్కి ఇక్కడ 3 రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ లాస్ట్ రిజల్ట్ అయితే చూడండి. ఓకే, బేస్డ్ ఆన్ ది టైమింగ్ ఇక్కడ మీరు ఒకసారి టైమింగ్ చూసుకుంటారండి. ఓకే, చూసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ లాస్ట్ వన్ ఓపెన్ చేసే చూడండి, అక్యురేట్గా అంటే మోర్ ఇన్ఫర్మేషన్ వెన్ కంపేర్డ్ టు దిస్ వన్. ఈ స్మార్ట్ లాగర్స్ యాడ్ చేయడం వల్ల ఏమంటే బ్రౌజర్కి 5 సెకండ్స్ తీసుకుంటుందని వస్తుంది, కానీ ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు కొంతవరకు వచ్చింది. ఎగ్జాంపుల్ లైక్ ఏ విండోస్ వాడుతున్నారు సంథింగ్ లైక్ కొంతవరకు ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే వచ్చింది మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఐఎస్పీ వీటి వరకు వచ్చింది, కానీ ఇక్కడ చూసారంటే మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వాళ్ళ ఏరియా ఏంటి, కంట్రీ ఏంటి, వాళ్ళ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఇలాంటివి కాకుండా వాళ్ళ యొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే అప్పటికప్పుడు లొకేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి మీకు ఐఎస్పీ ఎవరు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది. టచ్ స్క్రీనా కాదా, అది మొబైల్ ఫోనా కాదా, ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతుంది, దాని బ్రౌజర్ ఏంటి, అంటే ఎగ్జాంపుల్కి జీపీయూ ఏంటి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటెల్ వాడుతున్నారా అంటే ఏఎండి వాడుతున్నారు అంటే ఏది వాడుతున్నారు సంథింగ్ మొత్తం మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇలా అయితే వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అయితే చేయొచ్చు. లేదంటే మీరు ఎగ్జాంపుల్కి ఒక రిపోర్ట్ తయారు చేయాలనుకున్నారంటే ఇక్కడే జస్ట్ ఇక్కడ కొట్టారంటే ఎక్స్ప్లోర్ లాగర్ అని కొట్టగానే మీకు మొత్తం డీటెయిల్గా ఒక చాట్ జీపీటీకి మీరు ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్ట్ చేస్తారు మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇలాగైతే రాసేస్తుంది. అదే దీన్ని మీ యొక్క రిపోర్ట్లు అయితే మీరు కూడా సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ఇలా అయితే ఒక లింక్ని పంపించి మన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు. ఈ సస్పిషియస్ లింక్స్ని ఇలా అయితే ఉన్నాయి కదా, సస్పిషియస్ లింక్ని నాన్ సస్పిషియస్గా ఎలా మార్చుకోవాలని ఫర్దర్ క్లాసెస్ అయితే తెలుసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై గైస్.